కి వాడుతున్న ఆధునిక పెన్సిల్కు ప్రధానంగా కారణమైన వ్యక్తి నికోలస్ జాక్వెస్ కాంటే. 16వ శతాబ్దం ఇంగ్లాండ్లోని బారోడేల్లో పెద్ద మొత్తంలో గ్రాఫైట్ కనుగొనబడింది. మొదట్లో ప్రజలు ఈ స్వచ్ఛమైన గ్రాఫైట్ ముక్కలను గుర్తుపెట్టడానికి ఉపయోగించేవారు. కొన్నిసార్లు వాటిని పట్టుకోవడానికి వీలుగా దారం లేదా గొర్రె చర్మంతో చుట్టేవారు. సుమారు 1560 ఇటలీకి చెందిన దంపతులు సిమోనియో మరియు లిండియానా బెర్నాకోట్టి గ్రాఫైట్ను చెక్కలో ఉంచే ఆలోచనను కనుగొన్నట్లు చెబుతారు. వారు దేవదారు చెక్కలను తొలచి వాటిలో గ్రాఫైట్ను ఉంచి మరింత దృఢమైన మరియు ఉపయోగించడానికి సులభమైన సాధనాన్ని సృష్టించారు, ప్రధానంగా వడ్రంగుల కోసం. 1662 జర్మనీలోని నూరెంబర్గ్లో చెక్కతో చేసిన పెన్సిళ్ల భారీ ఉత్పత్తి ప్రారంభమైంది. 1795 నెపోలియన్ యుద్ధాల సమయంలో ఫ్రాన్స్కు ఇంగ్లాండ్లోని ప్రధాన గ్రాఫైట్ సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి నికోలస్ జాక్వెస్ కాంటే నియమించబడ్డాడు. అతను పొడి గ్రాఫైట్ను బంకమట్టితో కలిపి కడ్డీలను తయారుచేసి వాటిని కాల్చి చెక్కలో ఉంచే పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే గ్రాఫైట్ మరియు బంకమట్టి నిష్పత్తిని మార్చడం ద్వారా వివిధ దృఢత్వాల పెన్సిళ్లను తయారు చేయవచ్చు. కాంటే 1795లో ఈ ప్రక్రియకు పేటెంట్ పొందాడు. కాబట్టి గ్రాఫైట్ యొక్క ప్రారంభ ఆవిష్కరణ మరియు ఉపయోగం మరియు చెక్క తొడుగు ఆలోచన మునుపటి ఆవిష్కరణలు అయినప్పటికీ, నికోలస్ జాక్వెస్ కాంటే యొక్క 1795 నాటి గ్రాఫైట్ మరియు బంకమట్టి మిశ్రమాన్ని ఉపయోగించే పద్ధతి ఆధునిక పెన్సిల్ తయారీ ప్రక్రియకు పునాదిగా పరిగణించబడుతుంది.